హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో మా అమ్మ చేసిన బాస్మతి రైస్‌తో టేస్టీగా బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది టేస్ట్ మాత్రం. బౌల్‌లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాజీరా యాడ్ చేద్దాం. నెక్స్ట్ బిర్యానీ హోల్ స్పైసెస్ యాడ్ చేస్తే మన బిర్యానీకి ఫ్లేవర్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తే గోల్డెన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా జాయిన్ అయ్యి స్పైసీ టచ్ ఇస్తాయి. ఇప్పుడు గరిటె తీసుకుని చకచక 4 సార్లు కలిపేసుకుంటే ఫ్లేవర్ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తే కలర్ కూడా సూపర్గా ఉంటుంది. స్మెల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకుంటాం. టేస్ట్కి మెయిన్ బేస్ ఇదే కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మన డిష్లో క్యాష్యూ యాడ్ చేస్తే రిచ్ ఫ్లేవర్ వస్తుంది. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తే అరోమా ఇంకా హైలైట్ అవుతుంది. సో ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని దాన్ని బాగా మరిగించి కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా మిక్స్ చేసుకొని ఫైనల్గా లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా బాయిల్ అయ్యాక మనం ఫైనల్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తాం. దీనివల్ల బిర్యానీకి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. అండ్ ఫైనల్గా సోక్ చేసిన బాస్మతి రైస్ని యాడ్ చేస్తాం. బాగా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి కొంచెం టైం ఇస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారా రైస్ ఎంత బాగా కనిపిస్తుందో? ఇప్పుడు మిక్స్ చేసుకుందాం, కానీ జాగ్రత్తగా కలుపుకోవాలి. మన రైస్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మెల్లగా మిక్స్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేసి పక్కన చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ పెట్టాం. చూస్తే మౌత్ వాటరింగ్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.